చూడొచ్చు. దక్షిణ కన్నడ జిల్లాలో ధర్మస్థలిలో ఒక పుణ్యక్షేత్రం మనందరికీ తెలిసిందే. స్థానికులే కాకుండా చాలామంది పొరుగు రాష్ట్రాల నుంచి కూడా అక్కడికి వస్తుంటారు, భారీగా దర్శనాలు చేసుకుంటారు. అయితే గతంలో అక్కడ పనిచేసి వెళ్ళిపోయిన ఒక పారిశుధ్య కార్మికుడు ఈ ఆరోపణలు చేయడం మొదలుపెట్టాడు. జూలై 3న దక్షిణ కన్నడ పోలీసులకు ఒక ఫిర్యాదు చేశాడు. ఏమని? అనేక మృతదేహాలను తానే ఖననం చేశానని, తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కావాలని అందులో పేర్కొన్నాడు. అయితే మరుసటి రోజు దీనికి సంబంధించి మంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ధర్మస్థలిలో 1995 నుంచి 2014 మధ్యకాలంలో పనిచేశానని, అనేక బాధిత కుటుంబాల మృతదేహాలను ఖననం చేశానని అతను చెప్పినట్లుగా తెలుస్తోంది. బాధితుల్లో అనేక మంది మహిళలు, మైనర్ బాలికలు కూడా ఉన్నారంటూ, వారిపై హింస, లైంగిక దాడి జరిగిన ఆనవాళ్లు కనిపించాయంటూ అతను చెప్పాడు. మృతదేహాలు త్వరగా కుళ్ళిపోయేలా చేసేందుకు కొందరిని ఆ నేత్రావతి నది ఒడ్డున ఖననం చేశారని, 2010లో పాఠశాల దుస్తుల్లో ఉన్న ఒక బాలికను కూడా మరొక చోట పాతి పెట్టాను అంటూ అతను చెప్పాడు. ఇలా అనేక మృతదేహాలను, అనేక వందల మృతదేహాలను ఖననం చేశారని, పాతి పెట్టారని అతను చెప్పాడు. ఒళ్ళు గగుట్పొడ్చేటువంటి సంఘటనకు సంబంధించిన వివరాలు అతను చెప్తున్నాడు. వింటేనే భయం వేస్తుంది. అందులోనూ ఒక ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇంత దారుణం జరిగిందంటే ఖచ్చితంగా కనీసం అది ఊహించుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. భయం కొలిపేటువంటి ఘటన. ఒకవేళ అతను చెప్పిన దాంట్లో ఏమాత్రం నిజం ఉన్నా, చరిత్రలో అత్యంత క్రూరమైనటువంటి ఘటనల్లో, అత్యంత దారుణమైనటువంటి క్రైమ్స్లో ఇది కూడా ఒక పెద్ద ఘటనగా మిగిలిపోతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే అలా చేసిన తర్వాత కొన్ని రోజులకి అతనికి బాధేసిందని, అయితే ఒకసారి తన కుటుంబానికే చెందిన ఒక మైనర్ బాలికను పై అధికారులు లైంగికంగా వేధించారని, దీంతో ధర్మస్థల నుంచి 2014లో పారిపోయినట్లుగా ఆ పారిశుధ్య కార్మికుడు చెప్పినట్లుగా సమాచారం. అనేక ఏళ్ల పాటు అజ్ఞాతంలో ఉన్నప్పటికీ కూడా, తన పని తాను చేసుకుంటూ ఎవరికి కనిపించకుండా ఉన్నప్పటికీ కూడా, ఆ అపరాధ భావం, అంటే ఒక తప్పు చేశానన్నటువంటి ఆ అపరాధ భావం అతన్ని వేధించిందని, వెంటాడుతూనే ఉందని, దీంతో బాధితులకు న్యాయం చేయాలన్న సంకల్పంతో ప్రాణాలను పణంగా పెట్టైనా సరే న్యాయం జరగాలి ఈ విషయంలో అనే సంకల్పంతో అతను మళ్ళీ బయట ప్రపంచంలోకి వచ్చాడంటూ చెప్పాడు. జూలై 11న బెల్తంగడి న్యాయస్థానం ముందు హాజరై వాంగ్మూలం కూడా ఇచ్చాడు. గతంలో పాతిపెట్టినటువంటి ఒక మృతదేహాన్ని త్రవ్వి అస్థిపంజర అవశేషాలు సహా సంబంధిత ఫోటోలను ఆధారాలుగా అందించినట్లుగా కూడా మనకు తెలుస్తోంది. కొందరి పేర్లను అందులో పేర్కొన్నాడు అతను. అంటే ఎవరెవరు అనేది పూర్తిగా తెలియకపోయినప్పటికీ కొంతమంది పేర్లు మాత్రం చెప్పినట్లుగా తెలుస్తోంది. ఆ హత్యలకు కారణం వారేనంటూ కొన్ని పేర్లు కూడా అతను చెప్పాడంటూ సమాచారం అందుతోంది. ఈ క్రమంలో అక్కడ వరుస హత్యలకు కారకులు ఎవరు అని ప్రశ్నిస్తూ అనేక మంది బయటకు వస్తున్నారు. పార్టీల నుంచి, ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. ప్రశ్నిస్తున్న గళాల సంఖ్య పెరుగుతోంది రోజు రోజుకి. మనం విజువల్స్లో ఇప్పటివరకు చూసాం. చుట్టుపక్కల పటిష్టమైనటువంటి భద్రత మధ్య ఆ వ్యక్తిని మొత్తం ముసుగు వేసి తీసుకువెళ్తున్నారు. అక్కడ ఎక్కడెక్కడైతే ఆ పాతి పెట్టారని చెప్తున్నాడు, ఎక్కడెక్కడ ఖననం చేశారని చెప్తున్నాడో ఆ ప్రాంతాలకు వెళ్ళి త్రవ్వకాలు జరుగుతున్నాయి. 15 అడుగుల లోతు త్రవ్వుతున్నారు సుమారుగా. అయితే మొదటి స్పాట్లో ఎలాంటి ఆధారాలు దొరకలేదు. నెక్స్ట్ రెండో స్పాట్కి వెళ్తున్నారు. ఇట్లా 13 స్పాట్స్ వాళ్ళు త్రవ్వబోతున్నారు, త్రవ్వకాలు జరపబోతున్నారు. ఈ నేపథ్యంలో దేశమంతా కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. ఏం జరగబోతుంది ధర్మస్థల ఘటనకు సంబంధించి అనేది. చాలా భయంకరమైనటువంటి విషయాలు అతను చెప్తున్నాడు. వందల మంది మహిళలు, చిన్నారులు, ముఖ్యంగా మైనర్ బాలికలు కూడా అందులో ఉన్నారని, స్కూల్ యూనిఫామ్లో ఉన్న ఒక బాలికను తీసుకెళ్లి తానే ఆ అంత్యక్రియలు చేశానంటూ చెప్తున్నాడు. తానే ఖననం చేశానని చెప్తున్నాడు. తనకు తెలిసిన వాళ్ళలో ఉన్నటువంటి ఒక బాలికను వాళ్ళు ఇబ్బంది పెడితే అది తట్టుకోలేక, వాళ్ళని ఎదిరించలేక భయంతో చివరికి పారిపోయానని అక్కడి నుంచి చెప్పాడు. తనను కూడా చాలాసార్లు బెదిరించారంటూ చెప్పాడు. ఈ విషయం ఎక్కడైనా బయటకు పొక్కితే ప్రాణాలు తీస్తామంటూ బెదిరించారంటూ అతను చెప్పాడు. ఇవన్నీ తట్టుకోలేక, ఆ వేధింపులు చూడలేక, ఆ దారుణాలు భరించలేక
పారిపోయారని. కానీ పారిపోయిన తర్వాత అన్నేళ్ల తర్వాత కూడా పారిపోయి ఎక్కడో ఉంటున్నప్పటికీ కూడా ఆ బాధ తనను వెంటాడుతుందని, ఎంతోమంది ప్రాణాలు, మహిళల ప్రాణాలు, చిన్నపిల్లల ప్రాణాలు పోవడాన్ని చూడడం, వాళ్ళ యొక్క బాడీస్ని తీసుకెళ్ళి తానే పూడ్చడం, కాల్చడం లాంటివి చేసినటువంటి ఆ ఎక్స్పీరియన్సెస్ తనను వెంటాడాయని, ఆ బాధ తట్టుకోలేక తాను చివరికి బయటకు వచ్చానని, ప్రాణాలకు తెగించి, అంటే తను ప్రాణాలు పోతాయని నమ్మకం ఉంది అతను ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు అంత దారుణమైన వ్యక్తులు అంటున్నాడు. తనని గతంలో బెదిరించాడు అంటున్నారు. ఇంతమందిని చంపిన వాళ్ళు తనని చంపరా అంటూ అతను నమ్మాడు. పోయినా పర్లేదు తన ప్రాణాలు, ఈ కుటుంబాలకి న్యాయం జరగాలంటూ అతను కోరుకున్నాడు. ఈ నేపథ్యంలో బయటకు వచ్చాడు. ఇప్పుడు త్రవ్వకాలు చూస్తున్నాం. ఎక్కడైతే పాతి పెట్టానని అతను చెప్తున్నాడో దానికి సంబంధించిన ప్రదేశంలో త్రవ్వకాలు జరుగుతున్నాయి. మనం చూస్తున్నాం. ఆ వ్యక్తిని తీసుకెళ్ళి ఏ ప్లేస్లో పెట్టాడో, ఎక్కడ పాతి పెట్టాడో, ఎక్కడెక్కడ ఖననం చేశాడో కనుక్కొని ఆ ప్రాంతానికి తీసుకెళ్ళి పూర్తిగా ఫోరెన్సిక్ నిపుణులను పక్కన పెట్టుకొని మరి అక్కడ త్రవ్వకాలు జరిపి ప్రతి చిన్న ఆధారాన్ని వారు పరిశీలిస్తున్నారు. ఆర్టీవీ కోరుతోంది ఈ ఘటనలో ఖచ్చితంగా న్యాయం జరగాలి, పూర్తి స్థాయిలో విచారణ జరగాలి, న్యాయం జరగాలి, నిగ్గు తేల్చాలి. ముందు అసలు నిజాన్ని నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. ఇంత భయంకరమైనటువంటి దారుణాలకు ఒకవేళ ఎవరైనా పాల్పడినట్లు రుజువైతే కఠిన చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా. మీ అభిప్రాయాలను కూడా తెలియజేయండి. అసలు ఇలాంటి ఒక కంప్లైంట్ అందడం, దాని మీద రాజకీయంగా కూడా రచ్చ జరగడం, ఇప్పుడు పాతిపెట్టిన ప్రాంతాలకు వెళ్ళి సర్చ్ చేయడం, జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే మీకేమనిపిస్తుంది? కామెంట్ చేయండి. ఆర్టీవీతో మీ అభిప్రాయాలు పంచుకోండి.